హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. సాధారణంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అన్నది సివిల్ సర్వీసెస్ పరీక్ష 3 భాగాల్లో ఉంటుందండి. ఇట్ ఈస్ ఆఫ్ 3 డిఫరెంట్ స్టేజెస్. ఫస్ట్ వన్ మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాము, సెకండ్ దాన్ని మనము మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటాము, థర్డ్ దాన్ని మనము పర్సనాలిటీ టెస్ట్ అంటాము, లేదా కామన్ లాంగ్వేజ్లో దాన్నే మనము ఇంటర్వ్యూ అని చెప్పి కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు GS1 ఉంటుందండి. అంటే ఇక్కడ కంప్లీట్గా ఇది జనరల్ స్టడీస్గా ఉంటుంది. GS2 ఉంటుందండి, ఇది కంప్లీట్గా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీన్నే మనము CSAT అని చెప్పి కూడా చెప్తాము. దీన్నే మనము CSAT అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. GS1, GS2 రెండింటికి కూడా వెయిటేజ్ ఎంత అంటే 200 మార్క్స్ అండి. ఇక్కడ కూడా మనకు 200 మార్క్స్. GS1 మరియు GS2కి వెయిటేజ్ ఎంత అనంటే 200 మార్క్స్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మెరిట్ అన్నది కేవలం GS1లోనే కౌంట్ అవుతుంది. అంటే మెరిట్ విల్ బీ కౌంటెడ్ హియర్. అంటే దిస్ విల్ బీ టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్. మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ అంటే మెయిన్స్ లెవెల్కి పంపించడానికి దిస్ ఈస్ ద ప్యాటర్న్ అండి. అంటే మెరిట్ విల్ బీ కౌంటెడ్ ఓన్లీ ఇన్ GS1. మెరిట్ షల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ GS2. అంటే దాని అర్థం ఏంటి? GS2 లేదా CSAT పేపర్ అన్నది ఇట్ ఈస్ సింప్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఏమమ్మా? క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఎంత పర్సంటేజ్ క్వాలిఫైయింగ్ నేచర్ రావాలి వినండి. GS1లో మనకు మొత్తం మీదుగా 100 ప్రశ్నలు వస్తాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్ మనకు 2 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 100 into 2 విల్ బికమ్ 200 మార్క్స్. ఇక్కడ CSATలో మనకు 80 క్వశ్చన్సే ఇస్తారండి. 80 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ మనకు 2.5 మార్క్స్కి అడగడం జరుగుతుంది, విచ్ టుగెదర్ బికమ్స్ 200 మార్క్స్. ఓకేమా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే GS1లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి 2 మార్క్స్కి, విచ్ గివ్స్ అస్ 200 మార్క్స్. ఓకే, ఇక్కడ మనకు మెరిట్ విల్ బీ కౌంటెడ్. అంటే ఏదైతే మనకు జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ కానీ, ఓబీసీ కట్ ఆఫ్ కానీ, SC STకి కట్ ఆఫ్ కానీ అవన్నీ కూడా దట్ షాల్ బి కౌంటెడ్ ఓన్లీ ఇన్ అవర్ GS1. ఓకే, GS2లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేనేం చెప్పాను, 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ బీ క్యారింగ్ 2.5 మార్క్స్, విచ్ టుగెదర్ బికమ్స్ 200 మార్క్స్. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ సింప్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఎంత పర్సంటేజ్ క్వాలిఫైయింగ్ అంటే 33% క్వాలిఫైయింగ్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. 33% అంటే విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 66 మార్క్స్ వస్తే సరిపోతుంది. అందుకోసమే సాధారణంగా ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ పేపర్ని ఎక్కువగా ఫోకస్ చేయకుండా జనరల్ స్టడీస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మీకు 66 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మెరిట్, ఈ 66 మార్క్స్ అనేవి మెరిట్లో కౌంట్ అవ్వవు. మెరిట్ will not consider CSAT. అంటే CSAT అన్నటువంటి పేపర్ని మెరిట్లోకి కౌంట్ చేయము. ఇక్కడ ఎవరైతే మెరిట్ ఉంటుందో, GS1లో ఎవరైతే మెరిట్ ఉంటుందో వాళ్ళని మట్టుకే మనము మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై చేయడం జరుగుతుందని. అది మీకు 200 మార్క్స్కి 120 కానీ 130 కానీ వాట్ ఎవర్ ద కట్ ఆఫ్ షాల్ బి డిసైడెడ్ బై UPSC విల్ బి టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్ హియర్. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్స్లో కూడా మనకు 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయండి. వీ విల్ బీ హ్యావింగ్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటంటే, వన్ ఈస్ అ లాంగ్వేజ్ పేపర్. ఇది 300 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది లాంగ్వేజ్ పేపర్. ఇక్కడ మీరు భారతదేశంలో రికగ్నైజ్ 8th షెడ్యూల్లో రికగ్నైజ్ అయినటువంటి 22 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక భాషను తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అది తెలుగు కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, ఈ రకంగా. ఓకే, సెకండ్ ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ అండి. ఇంగ్లీష్ పేపర్
ఇంగ్లీష్ పేపర్, ఇది కూడా మనకు 300 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు పేపర్స్ కూడా లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్, ఈ రెండు పేపర్స్ కూడా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. గుర్తుంచుకోవాలండి, దీన్ని మనము క్వాలిఫైయింగ్ అంటే ఏంటి, ఇందాక చెప్పినట్టు దీన్ని మనం మెరిట్లోకి కౌంట్ చేయము, మెరిట్లోకి మనము కన్సిడరేషన్ చేయము. దిస్ విల్ నాట్ బీ కౌంటెడ్ ఇన్ మెరిట్, నాట్ బీ కౌంటెడ్ ఇన్ మెరిట్. ఓకేమా. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఫస్ట్ రాయబోయే పేపర్స్ ఏంటంటే లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ పేపర్. ఈ రెండు కూడా దే ఆర్ టుగెదర్ కాల్డ్ ద క్వాలిఫైయింగ్ పేపర్స్ మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీ విల్ బీ హ్యావింగ్ ఎస్ఏ పేపర్ ఆఫ్ 250 మార్క్స్, GS1 250 మార్క్స్, GS2 250 మార్క్స్, GS3 250 మార్క్స్, GS4 అంటే ఎథిక్స్ పేపర్, ఇన్ఫ్యాక్ట్ డీటెయిల్ సిలబస్ నేను మీకు తీసుకొని వస్తాను, 250 మార్క్స్. తర్వాత ఆప్షనల్, దీంట్లో పేపర్ 1 ప్లస్ పేపర్ 2 ఉంటుందండి. దిస్ టుగెదర్ కంప్రైజెస్ ఆఫ్ 500 మార్క్స్. ఓకే, ఆప్షనల్ ఎంత అండి, పేపర్ 1 ప్లస్ పేపర్ 2 విల్ టుగెదర్ బికమ్ 500 మార్క్స్. ఇది మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. అంటే దిస్ విల్ బి టేకెన్ ఇన్ టు ద ఫైనల్ కన్సిడరేషన్. మీరు ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, ఐఆర్ఎస్ అవుతారా, ఇది డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్ ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మనకు 250, 250, 500, 1000, 1250 అండ్ 1750 టోటల్గా ఎంత అండి, ఇక్కడ టోటల్ కమ్స్ అవుట్ టు బి 1750 మార్క్స్. ఓకే, ఈ 1750 మార్క్స్కి ప్లస్ ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దెర్ విల్ బి 3 phases ఆఫ్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో GS1 మాత్రమే మనము మెరిట్లో తీసుకుంటామని చెప్తున్నాము. ఆ మెరిట్లో తీసుకున్న తర్వాత కూడా వీ విల్ బి అలవింగ్ దెమ్, మెరిట్లో వచ్చిన వాళ్ళని వీ విల్ బి అలవింగ్ దెమ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ఎంట్రీ కార్డ్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్. మీ ప్రిలిమినరీ స్కోర్ని కూడా ఇక్కడ కౌంట్ చేయడం జరగదండి. ప్రిలిమినరీ score shall also not be counted, only this descriptive areas. ఇవన్నీ ఏంటండి, they are all descriptive areas. Prelims అంటే ఏంటి, it is objective in nature, only this descriptive area shall be counted. టోటల్ ఎంత వచ్చింది మనకు 1750 ప్లస్ పర్సనాలిటీ టెస్ట్ అన్నది 275 మార్క్స్కి నిర్వహిస్తారండి. పర్సనాలిటీ టెస్ట్ విల్ బి కమింగ్ అవుట్ టు బి for 275 marks. Okay ma. So 1750 plus 275 marks, which together gives me which together comes out to be 2025. So ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీ మెరిటోరియస్ స్కోర్ బట్టి, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్లస్ పర్సనాలిటీ టెస్ట్, దీంట్లో మీకు 1000 మార్క్స్ వచ్చినా లేదంటే 1100 మార్క్స్ వచ్చినా కూడా దట్ విల్ బీ టేకెన్ ఇన్ టు ద ఫైనల్ కన్సిడరేషన్. సాధారణంగా 50% స్కోర్, అంటే ఈ 2025లో ఎవరికైతే 50% స్కోర్ వస్తుందో దే విల్ బీ టేకెన్ ఇన్ టు సమ్వేర్ ఇన్ ద ర్యాంక్స్ ఆఫ్ AIR 1 to AIR 10 మధ్యలో ఉంటారండి. అంటే మీకు సింపుల్ క్యాల్కులేషన్ చెప్పాలంటే ఈ 2025 మార్క్స్ని మనం ఫైనల్గా కన్సిడర్ చేస్తాము. ఇదే 2025 మార్క్స్లో మనకు 50% స్కోర్ వచ్చినా కూడా వీ విల్ బీ ఇన్ ద టాప్ మోస్ట్ స్కోర్స్ ఆర్ ద నేషనల్ టాపర్స్ లేదా ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్నవి మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే మళ్ళీ మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, దీంట్లో మనకు GS1 మరియు GS2, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దీంట్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే అది లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, GS1, 2, 3, 4 ప్లస్ ఆప్షనల్. ఓకేమా,
థర్డ్ లెవెల్ ఏంటంటే ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత దే విల్ గో టు మెయిన్స్ నుండి దే విల్ బీ గోయింగ్ టు ద పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుందంటే 275 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో 1750 is for personality mains examination, 275 will be for the personality test. Only these two shall be counted. ఈ రెండింటిని మాత్రమే మనం కౌంట్ చేస్తాము ఇన్ అవర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇది మాత్రమే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ఎంట్రీ కార్డ్ అంటే స్క్రీనింగ్ చేసిన తర్వాత వేరే లెవెల్స్కి వెళ్ళడానికి దిస్ విల్ బీ యాక్టింగ్ లైక్ అ ఎంట్రీ కార్డ్ అండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.